కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికన ఈ వారం నవల గుడిపాటి వెంకటచలం గారి మైదానం. ఆయన రచన ఓ ఉద్ధృత జలపాతం. అందులో తడిసి నిలబడి నిలవరించుకోవటం కష్టం. మన ఆలోచనకి ఎంతమాత్రం తట్టని నిష్ఠుర జీవసత్యాల్ని, అమానవ నైజాల్ని ఉల్కాపాతాల్లా వెల్లడిస్తాయి ఆయన భావాలు. అవి మనల్ని కలచివేస్తాయి, అస్థిమితపరుస్తాయి. అనన్యసామాన్యమైన శైలి ఆయనది. ఆ శైలి తనతో మనల్ని లాక్కెళ్ళిపోతుంది. అయినా ఆయన నా శైలి అని మోహపడకండి, ఆ పదాల వెనక భావం గ్రహించండి అని హెచ్చరిస్తూనే వచ్చాడు. ఆయనే మహారచయిత చలం, గుడిపాటి వెంకటచలం. ఆయనది ఏ రచనకా రచనే ప్రత్యేకం. అలాంటప్పుడు ఎంపిక ఎంత కష్టం. అయినా మైదానం నవలనే ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే అది రాసి 90 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దాని విలక్షణత చెక్కు చెదరలేదు. మైదానం నవలలా ఇప్పటికీ దాని దరిదాపులకి చేరగలిగిన నవల మరేదీ రాలేదు. ఆ భావన, వ్యక్తీకరణ, ఆ విజన్ అప్పటికీ ఇప్పటికీ మైదానానికే ప్రత్యేకం. మైదానం నవలలో ఎవరి ఊహకి అందనంత విచ్చలవిడితనం ఉంది. వావి వరుసల్ని తారుమారు చేసిన కామం ఉంది. జంతుస్థాయి శారీరక కలయికలున్నాయి. నిరంతరం దహించే శృంగారం, మరో ధ్యాసే లేని శరీరాల ఆకలి ఉన్నాయి. అయినా అవన్నీ మనల్ని అస్థిమితపరుస్తాయి, కానీ అసహ్యపరచవు. ఎప్పుడో 45 ఏళ్ల క్రితం మైదానం చదివాను. అప్పుడెంత అస్థిమితపరిచిందో ఇప్పుడు చదివినప్పుడు అంతగానూ అస్థిమితపరిచింది. అనైతికం అనిపించే మైదానం నవలలోని సంఘటన వెనక, పాత్రల వెనక నిప్పులాంటి నిజాలున్నాయి. అవి మనల్ని కాలుస్తున్నట్టు ప్రశ్నిస్తాయి. మనకి మనమే భయపడేంతగా నిజం గురించి ఆలోచించమంటాయి. ఆ నిజాలు మనం తట్టుకోగలిగినవి కావు. అందుకే అస్థిమితపడతాం. మైదానం నవలలో ముఖ్యమైన పాత్రలు రాజేశ్వరి, అమీర్, మీరా. వీళ్ళు కాక రాజేశ్వరి భర్త, ఆమె మేనమామ, ఇలా కొన్ని ఉపపాత్రలున్నా అవి అంత ప్రాముఖ్యమైనవి కావు. మైదానం అంతా విస్తరించింది రాజేశ్వరి, అమీర్, మీరా పాత్రలే. వీళ్లల్లో కూడా నవలంతా రాజేశ్వరి ముఖతానే సాగుతుంది. చాలా సంఘటనల్లో అమీర్, మీరా ఉంటారు, కానీ ఆయా సంఘటనల్లో చేతల వరకే ఆ పాత్రలు పరిమితం. వారి ద్వారా ప్రసారమయ్యే భావజాలం చాలా తక్కువ. ఆరంభం నుంచి చివరిదాకా రాజేశ్వరే అంతా చెబుతూ ఉంటుంది. ఆమె గొంతుకే రచయిత చలంగారి గొంతుక. ఆయన భావాల సారమే ఆమె. ఆ అక్షరరూపమే రాజేశ్వరి. మైదానం నవలలో అంత పెద్ద కథేం లేదు. రాజేశ్వరి లాయరు గారి భార్య. మంచి సంపద సుఖాలు ఉన్న ఆ ఇంట్లో ఎంతో సంప్రదాయంగా, పద్ధతిగా కాపురం చేస్తోంది రాజేశ్వరి. అలా అని ఎగిసిపడిన కెరటం లాంటి ఆనందం ఎప్పుడూ ఆమె అనుభవంలోకి రాలేదు. తాదాత్మ్యం చెందేంత తన్మయత్వమూ కలగలేదు. కానీ అంతర్లీనంగా ఆమెకి తెలియకుండానే ఆ కోరికలు ఆమెలో ఉన్నాయి. వాటిని ఆమె సహజాతం కాంక్షిస్తోంది. అటువంటి తరుణంలో అమీరు ఏదో కోర్టు పని మీద రాజేశ్వరి భర్త దగ్గరికి వచ్చాడు. ముందు గదిలో భర్త కాక మరో మనిషి ఉన్నాడని తెలియకుండానే కాఫీ తీసుకెళ్ళింది రాజేశ్వరి. అమీర్ ఉన్నాడని తెలియగానే అతని వైపు చూడనన్నా చూడకుండా గబుక్కున వెనక్కి తిరిగి వచ్చేసింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
ఇక్కడ చలంగారు రాజేశ్వరి మాటల్లోనే ఇలా రాశారు. వెనక్కి వెళ్ళటానికి చప్పున తిరగబోతుండగానే ఈలోపునే ఎవరో గాఢంగా నా వీపుని చూపులతో స్పృశిస్తున్నట్లు తోచింది. అతని వంక పూర్తిగా కళ్ళన్నా ఎత్తకుండా లోపలికెళ్ళిపోయినాను. కానీ ఆ చూపు నా వీపున వేసిన గాయం మాత్రం నన్ను రోజల్లా బాధపెట్టింది. మర్నాడు సాయంత్రం మామూలుగా నేను వీధి గుమ్మంలో నుంచుని ఉండగా మళ్ళా ఆ చూపే నా చెంపకి తగిలి తిరిగి అతన్ని చూశాను. ఆ తర్వాత అమీరు రాజేశ్వరికి వెంటనే కనిపించాడు. ఓ మధ్యాహ్నం యజమానిలా ఇంట్లోకొచ్చి రాజేశ్వరిని గాఢంగా కౌగిలించుకున్నాడు. అలా మరిన్ని అనుభవాల తర్వాత నాతో వచ్చేయి అన్నాడు. అప్పటికే రాజేశ్వరికి అమీర్ దేవత్వాన్ని అమృతత్వాన్ని ప్రసాదించినట్టుంది. అంతే, అమీరుతో నైజాం వెళ్ళిపోయింది. అక్కడ అదొక మైదానం, స్వేచ్ఛకి ప్రతిరూపం. వాళ్ల చిన్న గుడిసెకి చుట్టుపక్కల ఏమీ లేవు. ఎటు చూసినా నీలపు కొండల్లోనూ ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. అరమైలు దూరంలో కొండ, గుడిసె, పక్కన చిన్న ఏరు. ఊరికి ఆ గుడిసెకి మధ్య పెద్ద చింతతోట. మైమరిచిపోయింది రాజేశ్వరి ఆ ప్రకృతికి. ఆమె, అమీర్ విచ్చలవిడిగా కామక్రీడల్లో తేలిపోయారు. రాజేశ్వరికి వేరే లోకం చేరినట్టుంది. అంతకుముందు చేసిన కాపురం దుమ్ము, ధూళి, కుళ్ళు అయినట్టు ఆ జడత్వంలోంచి అమరత్వంలోకి వచ్చినట్టుంది. అమీర్, తను మామూలు మనుషులు కానట్టు అలౌకిక రసానందాలు అనుభూతం చేసుకోవటానికి అవతరించిన దైవ సంభూతులైనట్టు మైమరపు. తనకి అమీరు, అమీర్కి తను, అదే లోకం. ఏదో తింటున్నారు, బట్టలు కట్టుకుంటున్నారు. కానీ వాటి మీద సరైన ధ్యాస లేదు. అలవి తీరని కామం, ఒకరి శరీరం మరొకరి కోసం అన్నట్లు తపన. ఒక్క మాటలో చెప్పాలంటే మరణంలోంచి జీవనంలో పడ్డట్టుంది తనకి. అమీరు, తను అలా బతికేస్తూ ఎప్పుడు చచ్చిపోతేనేం, ఎప్పుడు ఏమైపోతేనేం అన్న ఉద్వేగం. అంత తృప్తి, అంత పిచ్చి. అక్కడ ఆ జీవితం తప్ప వాళ్ళకి మరో లోకం లేదు. మరో చింతన లేవు. ఒక్క నిమిషం వదలలేని మగాడి ప్రేమననుభవించటం కన్నా అదృష్టం ఏముంది స్త్రీకి అన్న మహదానందం రాజేశ్వరికి. ఎలాగైతేనేం కూపీలాగి వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు రాజేశ్వరి మేనమామ. తనతో కూడా ఆమెని వచ్చేయమన్నాడు. రానని ఖరాఖండిగా చెప్పేసింది రాజేశ్వరి. కులం, గోత్రం మంట కలిపి తురకకూడు తింటూ భ్రష్టురాలివయ్యావన్నాడు. సంసారం, పవిత్రత లేకుండా ఇలా సిగ్గుమాలి బతకటం ఓ బతుకేనా అన్నాడు. రాజేశ్వరి ఆ మాటలకేం చలించలేదు. అంతకాలం తను అక్కడ చేసిన సంసారం కన్నా ఈ బతుకెంతో నయమంది. పాతివ్రత్యం, ఆచారం అని పడే ఆ హింస, దాంపత్యం పేరు మీద ఆ జడత్వం, వేరే ఆలోచనకే ఆస్కారం లేని ఆ బందిఖానా తన జీవితానికి ఇంకా అక్కర్లేదని 2 జీవితాల మధ్య ఉన్న తేడాని సోలాల్లాంటి మాటలతో తెలియజేసింది. ఇంకేం చేయాలో తోచక ఆయన వెళ్ళిపోయాడు. కారణం ఇదని చలంగారు రాయలేదు కానీ అమీరుకి ఊళ్ళోని తోళ్ల సాయిబు కూతురి మీద మోహం కలిగింది. కోరికతో కాలిపోయాడు. ఆమె బంధువు మీరా ద్వారా రాయబారాలు జరుపుతున్నాడని రాజేశ్వరి తెలుసుకుంది. ఆ తర్వాత అమీర్ బాధని, అమీర్ మీద తన ప్రేమని నిలవరించలేక తనే స్వయంగా వెళ్ళి ఆమెని ఒప్పించి తన సమక్షంలోనే అమీర్ ఆమెను కలవటం కూడా భరించింది. అమీర్ హృదయం నాదైనప్పుడు అతనెందరు స్త్రీలతో ఉంటే నాకేం? అతనికి ఆనందం కలిగిస్తున్నాననే ఆనందం కన్నా ఉన్నతమైనది ఏమున్నది నాకు? అమీర్ నాకంత సౌఖ్యమిచ్చాడే, నేనీ చిన్న సౌఖ్యాలతనికి సమకూర్చలేనా అనుకుంది.
అమీర్ మాత్రం చేసిన త్యాగానికి ఒక్క రవ్వ కృతజ్ఞత చూపలేదు. మీరా మాత్రం మర్నాడు పొద్దున్నే రాజేశ్వరి చేతులు పట్టుకుని, ఎంత గొప్పదానివి అని కళ్ళకద్దుకున్నాడు. ఆ రకం చేష్టలు, నైజం వల్ల అతను రాజేశ్వరికి ప్రేమాస్పదుడు అయ్యాడు. రాజేశ్వరి కన్నా బాగా చిన్నవాడు మీరా. అతనిలాంటి తమ్ముడుంటే ఎంత బాగుండుననుకుంది. తన అన్నయ్యని, కుటుంబాన్ని వదులుకుని వచ్చిన రాజేశ్వరి. మీరా కూడా రాజేశ్వరిని దీదీ అని పిలుస్తున్నాడు. కాని ఎన్నో రోజులు వాళ్ళలా ఉండలేకపోయారు. రాజేశ్వరి గర్భవతి అయింది. ఆ కడుపు తీయించేసుకోమన్నాడు అమీర్. పుట్టబోయే బిడ్డ తమ సంతోషానికి అడ్డన్నాడు. కాని బిడ్డ మీద మమకారం వదులుకోలేని రాజేశ్వరి వ్యతిరేకించింది. ఆ కోపంతో రాజేశ్వరిని వదిలేసి వెళ్ళిపోయాడు. మీరా ఆమె మంచి చెడ్డలు చూస్తాడని చెప్పాడు. రాజేశ్వరి అమీర్ దగ్గర లేక ఎంతో దుఃఖపడింది. మీరాయే సాయం. అమీర్ని వదులుకోలేక కడుపు తీయించుకోవటానికి సిద్ధపడింది. మీరాయే ఓ ఆడమనిషిని ఆ పనికోసం తీసుకొచ్చాడు. గర్భవిచ్ఛిత్తికి ముందు 3 రోజులు నరకయాతన పడింది రాజేశ్వరి. మీరాయే దగ్గరున్నాడు. ఆమె బాధకి అల్లల్లాడిపోయాడు. ఎన్నో పరిచర్యలు చేశాడు. ఆమెను తాకుతూ, జుట్టు దువ్వుతూ, ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చీర సర్దుతూ, నొప్పి తగ్గలేదా అని పదే పదే అడుగుతూ పరితపించిపోయాడు. గర్భవిచ్ఛిత్తి జరిగిన రాత్రి సమయంలో మీరా ఇంటికి వెళ్ళాడు. తెల్లారి రాగానే రక్తపు మడుగులో ఉన్న రాజేశ్వరిని చూసి కంగారు పడ్డాడు. ధైర్యం తెచ్చుకుని అంతా శుభ్రం చేశాడు. ఆ మృతపిండాన్ని బట్టలో చుట్టి పారేసి వచ్చాడు. ఆ సమయంలో రాజేశ్వరిని నగ్నంగా చూశాడు. ఇద్దరికీ చెరో రకం బాధ. ఆ దిగుల్లో, బాధలో ఒకరినొకరు కగులించుకు పడుకున్నారు. ఈ విచిత్ర సన్నివేశం వారిద్దరినీ ఎంతో దగ్గర చేసింది. ఆ పసి మీరా మీద రాజేశ్వరి మనసు కృతజ్ఞతతో, ప్రేమతో నిండిపోయింది. మీరా నుంచి అంత ఆదరణ, ప్రేమ, తపన అనుభవించిన తనెంత అదృష్టవంతురాలు అనుకుంది. మీరాతో శారీరక సంబంధం ఏర్పడింది. అమీర్ తిరిగొచ్చాడు. ఆ ముగ్గురి గుడిసె జీవనం సాగుతోంది. కాని ఇదివరకటిలా కాదు. అమీర్కి విడిగా రాజేశ్వరి కావాలి పూర్తిగా. మీరాకి రాజేశ్వరి కావాలి. ఆ సమయంలో అమీర్ అన్న భావనే ఉండకూడదు. రాజేశ్వరికి ఇద్దరూ కావాలి. ఇద్దరిలో ఎవరినీ వదులుకోలేదు. ఈ ముగ్గురి శృంగార భావోద్వేగ జీవితం రకరకాలుగా మారుతూ సాగింది. ఒకరినొకరు వదులుకోలేని ఈ ముగ్గురి భావతీవ్రతని, మీరా, అమీర్ పరస్పర ద్వేషం, రాజేశ్వరి కారణంగా ఆమె కూడా ఇద్దరినీ వదులుకోలేకపోవడం, వీటన్నింటినీ చలంగారు తీవ్ర స్థాయిలో చిత్రించారు. చివరికి అమీరు తనని తాను కత్తితో పొడుచుకుని చనిపోయాడు. రాజేశ్వరే పొడిచిందనుకుని మీరా ఆ నేరం తన మీద వేసుకుని పోలీసులోకి లొంగిపోతాడు. అతన్ని రక్షించడానికి రాజేశ్వరి అమీర్ని తని పొడిచానంటుంది. అంతవరకు సాగింది మైదానం కథ. ముగింపు అంత తేటతెల్లంగా ఉండదు. మీరా, రాజేశ్వరి బతుకులు ఏమయ్యాయో సూచన కూడా ఉండదు. తను చెప్పదలుచుకున్న విషయానికి అవి అంత అవసరం అని చలంగారు అనుకున్నట్టు లేదు. మన కళ్ల ముందు కనిపించే జీవితం సాహిత్యంలో ప్రతిబింబించాలి అంటారు. కానీ జరగటం అసంభవం అనిపించే విలక్షణ జీవితాన్నే చలంగారు మైదానంలో రూపుకట్టించారు. అంతటి ఊహాశక్తికి, భవిష్యత్ దర్శనానికి ఎంతో ప్రతిభ, అద్భుత సృజనా సామర్థ్యం కావాలి. మైదానం 1927లో రచించింది. 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ అంతటి సృజనా సామర్థ్యం ఉన్న నవల తెలుగులో లేదు. భావతీవ్రతకి, హృదయావేశానికి, స్త్రీ జీవితంలోని దుర్మార్గపు సంప్రదాయ పరిస్థితులకి, దాన్ని ఊహగానేనా పట్టించుకొని సాంఘిక జడత్వానికి అడవి మంటలాంటి ప్రతిబింబం
ఈ నవల. అవాస్తవికం అనిపించే ఎన్నో సంఘటనలు, సాధారణంగా ఇలా జరగటానికి వీలులేదే అనిపించే పరిస్థితులు మైదానం నవలలో చాలానే ఉన్నాయి. కొట్టొచ్చినట్టు కొన్ని చోట్ల కొన్ని వివరాలు కనపడవు. కానీ చలంగారి ఆవేశ తీవ్రతలో ఆయన దృష్టిలో ఇవేమీ ముఖ్యం అవలేదు. వందల ఏళ్లుగా స్త్రీల జీవితాలు బానిస బతుకంత అధమస్థాయిలో ఉన్నాయి. వారెలా మేలిగినా తప్పే. ఎంత చిన్న తప్పునైనా తీవ్రంగా దూషించి శిక్షించే పరిస్థితులే. సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ వారికి బాధని, న్యూనతని కలిగించేవే. అంతేకాదు, అవి అన్ని రకాలుగా పురుషులకి అనుకూలంగా, వారికి వారి కుటుంబానికి సుఖం కలిగించేవే. విధవలు పనికిరారు, కానీ వారి శరీరాలు పనికొస్తాయి. వారితో కామభోగం పనికొస్తుంది. వివాహం, సంసార నిబంధనలు, వీటికి మించి పతివ్రత ధర్మం అన్న ఆంక్షలతో స్త్రీలని పూర్తిగా జడ పదార్థాలుగా మార్చారు. స్త్రీల వైపు నుంచి చూస్తే అంతా అన్నీ దుర్మార్గమే. అలా అనేక సంవత్సరాలుగా ఆక్రోశిస్తున్న స్త్రీల దుర్భర స్థితి చలంగాన్ని కదిలించి నిలవనీయకుండా చేసింది. స్త్రీలకి జరుగుతున్న అన్ని అన్యాయాలు నశించాలి. వారి బాధలన్నీ తొలగిపోవాలి. మగవారికన్నా మరింత ఎక్కువగా వారికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి. అటువంటి స్థాయికి స్త్రీ, ఆమె జీవితం చేరాలి. మానవత్వం తప్ప మరి ఏ నైతికత, నీతి సూత్రాలు, సంప్రదాయ ఆచారాలు ఆమెకి అడ్డుపడకూడదు. దానికి తగిన పతాక స్థాయి రచన ఆయన ధ్యేయం. దాని ప్రతిరూపమే మైదానం నవల. మైదానంలో రాజేశ్వరి కేవలం ఓ పాత్రే కాదు, ఎన్నో బంధనాలలో చిక్కుకుపోయిన కొన్ని లక్షల మంది స్త్రీల దుస్థితిని, మానసిక క్షోభని, ఆ క్షోభ తమనెంత జడ పదార్థాలుగా మార్చిందన్న స్పృహ కూడా అంతగా లేని వారి మనోస్థితిని, తిరగబడటమే జరిగితే, తెగించడమే జరిగితే, బంధనాలను తెంపేసుకుంటే జరిగే పరిణామపు విశ్వరూపం మైదానం నవల. దీనికి ఆధారం మైదానం నవలలో పరిశీలిస్తే దొరుకుతుంది. స్త్రీ ప్రకృతి అంత పవిత్రంగా బతకాలి, గాలంత స్వేచ్ఛగా చలించాలి, సహజాతజనితమైన నైజంతో బతకాలి. ఆమెకి ఇన్నేళ్లుగా నిషిద్ధ వస్తువులా దూరంగా ఉంచిన కామం విషయంలో కూడా విశృంఖల స్వేచ్ఛ ఉండాలి. మైదానం ఒక స్వేచ్ఛా జీవిత ప్రతిరూపం. అంతే తప్ప జంతుస్థాయి కామజీవితంగా రూపుకట్టించడం చలంగారి ఉద్దేశం కాదు. చంటిపిల్లలకి ఆవకాయ అన్నంలా చాలా ఘాటుగా తయారు చేశాడాయన ఈ నవలని. 100 ఏళ్ల తర్వాతి జీవితాన్ని ముందుగానే నవలగా మలచగలిగిన గొప్ప క్రాంతదర్శి. ఈనాడు జరుగుతున్న సంఘటనలు, కామక్రీడలు, హత్యలు, ఆత్మహత్యలు దారుణమైన స్థాయిలో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయాల్ని స్వేచ్ఛగా చర్చించటం ఎంత అవసరమో ఆనాడే గ్రహించాడాయన. మైదానం స్త్రీల స్వేచ్ఛ, స్వతంత్ర ప్రణయ జీవిత ప్రతిబింబమనే తప్ప అమానవీయ పరిణామ స్వరూపం కావాలని చలం లాంటి సున్నిత హృదయుడు ఎప్పటికీ కోరుకోడు. స్త్రీల పట్ల గూడు కట్టుకున్న ఆయన ఆవేదన, ఆక్రోశాలు మైదానం నవలకి సరైన ముగింపుని పలకలేకపోయాయి. ఉన్న పరిస్థితులు ఎలాగైనా సరే మారిపోవాలి, స్త్రీలకి సుఖ సంతోషాలు దక్కాలి అన్నంతవరకే ఆయన ఆలోచన. తర్వాత ఎలాగైనా జరగని అన్న ఆవేశం. చాలామంది భావించినట్టు విశృంఖల కామ ప్రతిరూపం మాత్రం కాదు మైదానం నవల. అంతులేని ఆవేదన పునాదిగా గల ఊహాహర్మ్యం. దరిదాపు 100 ఏళ్ల ముందుగానే ఆడవాళ్ల శారీరక, మానసిక కాంక్షల గురించి ఏ మగవాడు ఊహించలేని స్థాయిలో ఊహించిన తెలుగు సృజనాకారుడి అద్భుత సృజన. పచ్చి నిజాలని నిర్భయంగా అక్షరరూపంలో పెట్టిన సాహసి. మైదానం నవల విషయంలో అందులోని పాత్రలకి ఆకలిదప్పులు, జీవనావసరాలు ఉండవా అన్నది ఓ గట్టి విమర్శ. వివాహ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నదాన్ని మెరుగుపరుచుకోవాలి గాని ధ్వంసం చేసుకుంటామా అన్నది మరో విమర్శ.
ఈ విషయాలు అంతటి నవల రాసిన చల్లంగారికి తెలియవని అనుకోలేం. కానీ ఆ నవలావేశంలో అవి ఆయనకి అంత ప్రధానం అనిపించలేదు. అలా అని ఆ లోటుని తోసి పారేయలేం. చలంగారి ప్రాధాన్యం గమనించటమే ముఖ్యం. మైదానం అంటే గడ్డి, పొదలు, ఏరు, కొండ, ఇసుకే కాదు. చలంగారికి మైదానం అంటే స్వేచ్ఛ. విచ్చలవిడిగా ఏ బంధనాలు లేని ఓ అద్భుత లోకం. మన జీవితంలో లుప్తమైన అన్ని ఆనందాలు, సౌందర్యాలు నిండిన ఓ ఊహాలోకం. జీవితం చక్కటి సెలయేరులా సౌందర్యం, ఉత్సాహం, కలగలుపులా ఉండాలని, ఓ దివ్యలోకంలా భాషించాలని చలంగారు ఎంతో ఉద్వేగంతో కన్న కల మైదానం. మన సుఖం ఇతరులెవరికీ ఇసుమంతైనా బాధ కలిగించకూడదన్న విషయాన్ని కూడా పట్టించుకోలేనంత ఉద్వేగం చలంగారిది. ఆడ మగ మధ్య స్వచ్ఛమైన ఇష్టం, కోరిక ఉండాలని, అవి దైవత్వ స్థాయి చూపించేంత సుఖం ప్రసాదించాలన్నదే చలంగారి మౌలిక భావన. మైదానం చలంగారి స్వచ్ఛమైన, అమాయకమైన, అత్యంత ఉద్వేగం నిండిన స్వప్నం. సాధ్యాసాధ్యాలు కాదు ఆయన ఆలోచించింది. ఓ నూతన సృష్టి, ఓ నూతన లోకం. ఆ లోకంలో ఈర్ష్య, అసూయ, కామం, మోక్షం, ప్రేమ ఇలా అన్నీ అతి బలమైన సహజాతాలుగా స్వచ్ఛంగా ప్రకాశించాలి. వీటన్నిటికీ మకుటంలా త్యాగం ఉండాలి. త్యాగమే ప్రేమకి పరాకాష్ట కావాలి. అందుకే మైదానం ముగింపు త్యాగమైంది. మీరా త్యాగం, రాజేశ్వరి త్యాగం. కామం, మోహం, ప్రేమ ఈ 3 పదాలు పరస్పరం సంబంధం ఉన్నవి. విడదీసి ఏ ఒక్కదానికి పూర్తిగా అర్థం చెప్పలేం. పరిణామక్రమంలో ఈ 3 దశలు. వీటి పర్యవసానం జటిల స్థాయికి చేరితే అత్యంత అవసరమైనది త్యాగం. మైదానం నవల ప్రణాళిక, మౌలికత అదే. ఇక మైదానం నవలలోని అత్యద్భుత వ్యక్తీకరణ, చలంగారికే చెల్లిన గొప్ప వాక్యాలు ఎవరికి వారు మననం చేసుకోవాలి. అత్యద్భుత విలక్షణత మైదానం నవలని చిరంజీవిని చేసింది. మనలో ఉన్న గుణాలే, ఆలోచనలే మనం అనుభవించినవే. కానీ చలంగారు ఎత్తి చూపించే వరకు మన దృష్టికి రాని ఎన్నో విషయాలు మైదానంలో ఉన్నాయి. రాత్రులు అతను నన్ను కోరేపటి స్పర్శకి, తక్కిన రోజుల్లో నాతో ఆడుకునేటప్పటి స్పర్శకి స్పష్టమైన భేదం ఉంది. సమయాలను బట్టి అమీర్ నా స్నేహితుడిగా, అన్నగా, తండ్రిగా, బిడ్డగా, గురువుగా, భర్తగా, ప్రియుడిగా, అధికారిగా మారేవాడు. నేను అంతే అంటుంది రాజేశ్వరి. తన కోసం త్యాగం చేసే స్త్రీ ఉండటం పురుషుడికి అమితమైన ఆత్మవిశ్వాసాన్నియ్యాలి. ఇలాంటివి మైదానంలో ఎన్నెన్నో. ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయడం ఎంతో సులభం అంటాడాయన. ఎంత అసహ్యంగా ఉన్నా సంఘనిర్మితమైన సంసారంలో కొంత శాశ్వతత్వం కాలం వల్ల ఏర్పడి ఛేదించడానికి సాధ్యం కాని బంధనాలున్నాయి అంటారు చలం మైదానంలోనే. అంటే ఓ వ్యవస్థ మంచిని ఆయన కాదనటం లేదు. అలాగే మైదానం నవలలోని మంచి భాగాన్నే గ్రహించటం వల్ల ప్రయోజనముంది. స్త్రీల దుర్భర పరిస్థితుల్ని, ముఖ్యంగా సంప్రదాయబద్ధులైన బ్రాహ్మణ కుటుంబాలలోని హిపోక్రసీని తట్టుకోలేని చలంగారి తీవ్ర నిరసనగానే మైదానం నవలని గ్రహించటం మంచిది. అంతే తప్ప పశుకామం, విశృంఖల శృంగారం అని ఇంత గొప్ప సృజనని తృణీకరించకూడదు. శాశ్వతమైన కొన్ని స్త్రీ పురుష సంబంధాలని నిజాయితీగా గ్రహించి ఆలోచించమన్న అభ్యర్థన మైదానం. మనసుల్లో కదిలే కొన్ని పచ్చి నిజాల్ని నైతికత పేరుతో అణగతొక్కవద్దన్న మానవతా ప్రయోజనాన్ని ఎలుగెత్తి చెప్పిన అసమాన సృజన మైదానం. అప్పుడేమో కానీ ఇప్పుడు మైదానం చదవటం వల్ల ఎటువంటి నష్టం లేదు, లాభమే తప్ప.
అదండి గుడిపాటి వెంకటచలం గారి మైదానం నవల గురించి శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం. ఇక మైదానం రచయిత గురించి కొన్ని విషయాలు. చలంగా ప్రసిద్ధులైన గుడిపాటి వెంకటచలం 1894 మే 19న పుట్టారు. సమాజంలో అణిచివేతకు గురవుతున్న స్త్రీలను చూసి చలం సున్నిత హృదయం చలించి స్త్రీ విముక్తి ధ్యేయంగా రచనలు చేశారు. మైదానం, అనసూయ, దోషగుణం, శశిరేఖ, జీవితాదర్శం, బ్రాహ్మణీకం, అరుణ, స్త్రీ, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ ఆయన కలం నుంచి జాలువారిన అపురూప రచనలు. 1979 మే 4న మరణించారు. అదండి శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి ఈ వ్యాసం 2018వ సంవత్సరం అక్టోబర్ మాసపు చతుర పత్రికలో ప్రచురితమైంది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. మరో నవలా హృదయం వచ్చే వారం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.